పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. పునర్భవ దోషం అంటే ఆ దోషం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ఈ పునర్భవ దోషము శని చంద్రుని కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ పునర్భవ దోషం దోషంతో ఎలాంటి సమస్యలు వస్తాయనేవి మీరు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. చాలా మందికి ఈ పునర్భవ దోషం గురించి తెలియదు. ఎందుకంటే ఏ వీడియోలో కానీ ఎక్కడా కానీ ఈ పునర్భవ దోషం గురించి చెప్పడం జరగలేదు. పునర్భవ దోషం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో వేద జ్యోతిష్యము, సంప్రదాయ జ్యోతిష్యము, పరాశర జ్యోతిష్యము, కేబి పద్ధతి, కృష్ణమూర్తి పద్ధతి మరియు డాక్టర్ రామన్ ఆస్ట్రాలజీ, ఇలా చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ కృష్ణమూర్తి పద్ధతిలో అందులోనే ఈ పునర్భవ దోషం గురించి చెప్పడం జరిగింది. అంటే వేద జ్యోతిష్యం, సంప్రదాయ జ్యోతిష్యంలే, కానీ ఈ కృష్ణమూర్తి పద్ధతి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అందులో పునర్భవ దోషం గురించి చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇక సంప్రదాయ జ్యోతిష్యంలో కూడా ఈ పునర్భవ దోషం గురించి ఉంది, అని కృష్ణమూర్తి పద్ధతిలో ఈ పునర్భవ దోషం గురించి చాలా విపులంగా ఎలా దీనివల్ల సమస్యలు వస్తాయి, దీన్ని ఎలా అధిగమించాలనేది పునర్భవ దోషంలో కేపీ పద్ధతిలో కూడా చెప్పడం జరిగింది. కానీ చంద్రకళ దోషం అని కూడా అంటారు దీన్ని. మన పునర్భవ దోషాన్ని చంద్రకళా దోషం అని పిలువబడుతుంది. ఒక చంద్రకళా దోషమన్నా పునర్భవ దోషమన్నా ఒకటే. ఇది శని చంద్ర వీక్షణ వల్ల ఏర్పడడం జరుగుతుంది. మన జన్మజాతకంలో జాతక కుండల్లో మేషాది రాసులలో 10వ స్థానమైనటువంటి మకరం దశమం మకరం అవుతుంది. ఈ మకరం పక్కన కుంభం 11వ రాశి అవుతుంది. జన్మజాతకంలో పునర్భవ దోషాన్ని ఏ విధంగా చూసుకోవాలనేది చాలా ముఖ్యమండి. అది ఎలాగంటే, అసలు పునర్భవ దోషం ఎలాగుంటుందంటే దీన్ని కాలయాపన అంటారు. ఈ పునర్భవ దోషం నుంచి టైం వేస్ట్ అంటే కాలయాపన. ఇప్పుడు ఉదాహరణకు ఒక వివాహ నిశ్చయం అవుతుంది, దానికి ఫంక్షన్ హాల్లు బుక్ చేయడము, అన్ని కార్యక్రమాలు, అన్ని భోజన వసతులు అన్నీ ఖర్చు పెట్టి చేసిన తర్వాత పెళ్ళి కాకుండా ఆగిపోవడం అన్నమాట. అంటే ఆడి వరకు వచ్చింది, సడన్గా ఆగిపోవడం ఈ పునర్భవ దోషం నుంచి ఏర్పడుతుంది. ఇక వివాహం జరగడానికి ఆలస్యం అవుతుంది, సంబంధం కుదిరినా కూడా అది వివాహం వరకు వెళ్ళడానికి కూడా ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం కుదిరించుకొని ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతున్నా కూడా సడన్గా ఆగిపోవడం అంటూ జరుగుతుంది. అంటే ఈ పునర్భవ దోషం ఇలా ఉంటుందండి. ఇక దీని నుంచి ఉద్యోగాన్ని కొరకు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసి విసిగిపోవడం, కాలయాపన జరగడం, వయస్సు మళ్ళీపోవడం, ఉద్యోగం వచ్చినా కూడా వారికి సరి అయినటువంటి పారితోషికం, జీతం రాకపోవడం, జీతం గురించి ఆఖరి వరకు రాగానే ఆ జీతం కూడా రాకుండా ఆగిపోవడం, ఇక వ్యాపార రంగంలో కూడా ఎంతో లాభాలు వస్తాయని ప్రారంభించిన వ్యాపారం కూడా ఎన్ని రోజులు ఎదురు చూసినా ఆఖరి వరకు అది పూర్తిగా నష్టంలోకి వెళ్ళిపోవడం, డబ్బులు వచ్చే ధనము సడన్గా ఆగిపోవడం, కాలయాపన కావడం, దీన్ని పునర్భవ దోషం అని అంటారు. పునర్భవ దోషము ప్రతి దాంట్లోనూ ఉంటుందంటే ఉద్యోగ ప్రయత్నము ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, వివాహం అయిన తర్వాత సంతానం కూడా చాలా ఆలస్యంగా టైం వేస్ట్ అయిపోయి ఎన్నో రోజులు వేచి చూడడం, ఇక ఉద్యోగం రాని వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం చివరి వరకు రాకుండా ఆగిపోవడం, దీంది కాకుండా వ్యాపార రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, మరి విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆలస్యం జరగడం, విదేశాల్లో ఉద్యోగం వస్తుందేమని ప్రయత్నం చేయడం, వీసా కొరకు ప్రయత్నాలు చేయడం, వీసా రాకపోవడం, దాని గురించి ఎదురు చూస్తూ టైం వేస్ట్, కాలయాపన కావడం, ఇవన్నీ పునర్భవ దోషం వల్ల ఏర్పడడం జరుగుతుంది. అంటే శని చంద్రుల వీక్షణ, శని చంద్రుల కలయిక వల్ల పునర్భవ దోషం అనేది జన్మ జాతకాలు ఏర్పడుతుంది. ఈ చంద్రుడితోని
శనితోని ఏర్పడే దోషాన్ని చంద్రకళ దోషమని పరాశర శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. ఈ దోషం వల్ల ఏ పని ప్రారంభించినా ఆలస్యంగా కావడం, టైం వేస్ట్ అయిపోవడం, కాలయాపన కావడం అనేది జరుగుతుంది. జన్మ లగ్నం నుంచి శని 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 11వ స్థానాల్లో ఉన్నట్లయితే దీన్ని పునర్భవ దోషం అని అంటారు. అంటే పునర్భవ దోషం మీ జన్మ లగ్నంలో శని ఇక్కడ ఉన్నట్లయితే, 2వ స్థానంలో శని ఉన్నట్లయితే మీకు కుటుంబంలో కలతలు, గొడవలు రావడం, కుటుంబంతో కలిసి ఏదైనా కార్యక్రమాలు చేసినా కూడా కలిసి రాకపోవడం, ఇక 5వ స్థానంలో సంతానంతో చాలా బాధలు అనుభవించడం, సంతానం కూడా ఆలస్యంగా కలగడం 5వ స్థానంలో శని ఉంటే జరుగుతుంది. ఇక 7వ స్థానంలో ఉన్నట్లయితే వివాహం చాలా ఆలస్యం కావడం, వివాహం అయినా కూడా దాంపత్య జీవితం సుఖంగా అనుభవించలేకపోవడం, గొడవలతో మొదలు కావడం, భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా దూరాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక 8వ స్థానంలో శని ఉన్నట్లయితే వివిధ రకాలైనటువంటి ఏదైనా కార్యక్రమం తలపెట్టిన ఆలస్యంగా కావడం అనేది జరుగుతుంది. ఇక 11వ స్థానంలో శని ఉన్నట్లయితే మీరు చేసినటువంటి మీకు రావలసిన ధనము కానీ ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు కానీ రాకుండా ఆగిపోవడం, చాలా ఆలస్యం కావడం అంటూ జరుగుతుంది. అంటే ఏ పని చేసినా మొదలు పెట్టినా కూడా ఆలస్యం, జాప్యం జరగడం, కాలయాపన జరగడం అనేది జరుగుతుంది. అంటే లగ్నం నుంచి 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 11వ స్థానంలో శని ఉన్నందువల్ల దీన్ని పునర్భవ దోషంగా చెప్తారు. పునర్భవ దోషంలో ముఖ్యంగా చంద్రుడు మూన్ ప్లానెట్, మనోకారకుడు. అంటే మానసికమైనటువంటి చంచలత్వం, మానసికంగా కారకత్వం చంద్రునికే ఉంటుంది. కాబట్టి అతని మానసిక స్థితిని తెలిపేది చంద్రుడు, మనోకారకుడు చంద్రుడు. ఇక 2వది శని. ఖగోళ శాస్త్రంలో శని స్లో ప్లానెట్. అంటే ఒక్క రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి శనికి 2.5 సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. అంటే అంత స్లోగా శని సంచారం అనేది జరుగుతుంది. ఈ చంద్రుడు శని నక్షత్రాల్లో ఉండకూడదు, శని చంద్ర నక్షత్రాల్లో ఉండకూడదు. ఇలా ఉన్న ఈ 2, 5, 7, 8, 11 స్థానాల్లో ఉన్నట్లయితే పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. ఈ పునర్భవ దోషం నుంచి మీరు ఇప్పుడు చేయాలనుకుంటున్నటువంటి పని ఎన్నడో చేయడం, చాలా రోజులుగా పెండింగ్ పడుతూ జాప్యం, కాలయాపన జరిగి చాలా రోజులకు ఆ పని చేయడం అంటూ జరుగుతుంది. మీరు అనుకున్న పని త్వరగా చేయకపోవడం, కొన్ని సంవత్సరాలు పట్టడం, అలా కావడం అనే దాన్ని పునర్భవ దోషం అని అంటారు. అంటే చంద్ర శని ఆ నక్షత్రాల్లో ఉండడం, వీక్షణ ఉండడం, నేను చెప్పినటువంటి జన్మ లగ్నం నుంచి ఆ స్థానాల్లో ఉండడం ద్వారా జరుగుతుంది. చంద్రుడు ముఖ్యంగా శని నక్షత్రాల్లో ఉండకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ నక్షత్రాల్లో శని ఉండడం ద్వారా పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. అలాగే శని కూడా రోహిణి, హస్త, శ్రవణం ఈ మూడు నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. ఆ నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నట్లయితే పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. అందుకే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో శని ఉన్నట్లయితే అది చంద్ర నక్షత్రాలు కాబట్టి అలా పునర్భవ దోషం ఏర్పడి మీరు చేస్తున్నటువంటి పనులు ఆలస్యం కావడం, టైం వేస్ట్ అయిపోవడం, కాలయాపన జరగడం అంటూ జరుగుతాయి. ఈ శని దృష్టి 3, 7, 10 3 దృష్టిలు అనేది ఉంటుంది. అంటే త్రిపాద దృష్టి అనేది శనికి ఉండడం జరుగుతుంది. బాధ దృష్టి, అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి, పరిపూర్ణ దృష్టి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే శనికి 3, 10 అనే దృష్టిలు మాత్రం చంద్రుడిపై ఉండకూడదు. అలా ఉన్నట్లయితే పునర్భవ దోషం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒక రాశిలో శని నుంచి 3వ స్థానంలో చంద్రుడు ఉన్నట్లయితే శని 3వ దృష్టి చంద్రుడిపై ఉన్నప్పుడు దాన్ని పునర్భవ దోషం అని చెప్తారు. అంటే జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో చూసుకొని 3, 10 స్థానాల్లో చంద్రుడు ఉండకూడదు, అలా చూడాలి. 3, 10 స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే శని తృతీయ, దశమ దృష్టులు అనేవి చంద్రుడిపై పడడం ద్వారా పునర్భవ దోషం ఏర్పడుతుంది. అంటే మన జన్మజాతకంలో శని నుంచి చంద్రుడు ఎక్కడున్నాడో చూడాలి.
3, 5, 7, 8, 11 ఈ స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. ఇక చంద్రుని పై శని దశమ దృష్టి కానీ తృతీయ దృష్టి కానీ ఉన్నట్లయితే కూడా పునర్భవ దోషం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెప్పారు. రవి చంద్రులకు స్వక్షేత్రాలు కర్కాటకంకు చంద్రుడు, సింహం అధిపతి రవి, సూర్యునికి స్వక్షేత్రం సింహము, కర్కాటకానికి అధిపతి చంద్రుడు. అయితే వీరికి సింహానికి కుంభం సప్తమమైతుంది, మరి మకరానికి కర్కాటకం సప్తమమైతుంది. అంటే సమసప్తకాలు చేసుకోకూడదని వివాహ పొంతనలో కూడా చెప్పడం జరిగింది. లగ్నానికి చంద్రుడు సప్తమాధిపతి కావడం అంటూ జరుగుతుంది. కనుక వివాహ పొంతనలో కూడా సమసప్తకాలు అయినటువంటి శని కర్కాటక వారికి మరియు సింహం వారికి సప్తమాధిపతి శనే అవుతున్నాడు ఇక్కడ. కనుక సమసప్తకాలు కూడా వివాహం చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పారు. అయితే సింహ లగ్నంలో జన్మించిన వారిని కుంభ లగ్నంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే సమసప్తకాలు వివాహానికి అనర్హం అన్నమాట అని శాస్త్రంలో విపులంగా చెప్పడం జరిగింది. మీ జన్మజాతకంలో శని చంద్రుడు ఎక్కడున్నారో చూసుకోవాలి. శని నుంచి చంద్రుడు ఏ స్థానంలో చూసి 3, 5, 7, 8, 11 స్థానాల్లో ఉంటే పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. మరి చంద్రుడు శని దృష్టిలు ఉన్నా కూడా పునర్భవ దోషం అనేది ఏర్పడుతుంది. ఈ పునర్భవ దోషం మీ జన్మజాతకంలో మీ వ్యక్తిగత జన్మజాతకం కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కు మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ జన్మజాతకం పరిశీలించి పునర్భవ దోషం ఏమన్నా ఉన్నట్లయితే దానికి పరిహారం కూడా శాస్త్రంలో ఉంది. దానికి తగినటువంటి పరిహారం చేస్తే దోషం వలన మీరు ఆగిపోయిన పనులు, వివాహం కానీ ఉద్యోగం కానీ, విదేశీ ఆయనం, విదేశాలు వెళ్ళడం, బిజినెస్లో ముందుకు వెళ్ళాలన్నా, బిజినెస్లో లాభాలు రావాలన్నా, మీదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, గృహ నిర్మాణాలు సడన్గా ఆగిపోయినా, రియల్ ఎస్టేట్ రంగం సడన్గా ఆగిపోయినా కూడా ఈ జన్మజాతక పరిశీలనలో ఈ పునర్భవ దోషం ఉన్నట్లయితే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దాని జన్మజాతక పరిశీలన చేయించుకొని దానికి తగిన పరిహారం తప్పకుండా చేసుకునేది. మీ వ్యక్తిగత జాతకానికి కింద ఉన్న ఆ నెంబర్కు మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ జాతకాన్ని చూసి మంచి పరిహారం చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.